నాకు 10 కోట్ల రూపాయల ఎమ్మెల్యేగా నా నిధులు వచ్చినా కూడా నేను ఎక్కడ ఎవరు మా కార్యకర్తలు బాధపడ్డా సరే ఎక్కడ కూడా నేను సీసీ రోడ్లో సైడ్ రేడ్లో పనులు ఇవ్వలే. కేవలం విద్య కోసం, చదువుల కోసం, విద్యార్థుల కోసం, ఆటపాటల కోసం నేను ఏర్పాటు చేసిన పెట్టడం జరిగింది. వారికి నేను ఇచ్చేట్లు ఏర్పాటు చేస్తా. నాకు అవైలబుల్ ఉంది కూడా ఆ నిధులు అట్లా తీసుకుంటే ఇంకా 200 crores ఉన్నాయి నా దగ్గర. సో చదువుతో మంచిగా అట్లాగే హాస్పిటల్ సమస్య చేసి కన్వర్ట్ చేస్తాం. రెండవది, ఈ చదువుతో పాటుగా ఆటపాటలుగా ఇక్కడనే ఫంక్షన్ హాల్ ఉంది, ఇక్కడే ఒక హాల్ ఉంది. నేను టూరిజం శాఖ మంత్రిని కూడా, పిల్లలు వినాల, నేను టూరిజం శాఖ మంత్రి, కల్చరల్ మంత్రి కూడా. కల్చరల్ మంత్రి, కల్చర్ అంటే సంస్కృతి, కల్చర్ అంటే జస్ట్ ఆటపాటలే కాదు, కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఆ జీవన విధానంలో ఆటపాటలు అన్ని శాఖలకు వర్తిస్తుంది. కాబట్టి ఈ ఆటపాటలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి ఒక అరగంటలో గంట నేర్చుకోవడం కోసం ఇక్కడ కోచింగ్ ఇచ్చేవాళ్ళని తక్షణమే పంపించి ఏర్పాటు చేస్తాం. అలాగే ఇది ఉంటుంది. దాంతో పాటుగా గతంలో నేను గతంలో మంత్రి ఉన్నప్పుడే కొల్లాపూర్కు 3 కోట్ల రూపాయలు ఆడిటోరియం మంజూరు చేసింది 2017-18. అది పుష్పాకరెడ్డి కూడా ఏం లేదు. నేను మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు అవకాశం వచ్చింది కాబట్టి కొల్లాపూర్లో యొక్క సోమశిల టూరిజం ఉంది కాబట్టి ఈ టూరిజం సర్క్యూట్ కింద కొల్లాపూర్ టౌన్ కాబట్టి ఇక్కడ ఈ యొక్క కళల్ని, కళాకారుని పెంపొందించడం కోసం 3 కోట్ల రూపాయలు ఆడిటోరియం కూడా నేను మంజూరు చేసి ఏర్పాటు చేస్తాను. మీకోసమే నేర్చుకోవాలి, తక్షణ మంజూరు చేసి ఏర్పాటు చేస్తా. ఈ వారం 10 రోజుల్లో ఆర్డర్ గురించి ఏర్పాటు చేస్తా. ఇక్కడ రెడీ చేస్తాం. నా రిక్వెస్ట్ అంటే విద్యార్థులతోటి మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలంటే మీరు ఎట్లయితే ఈ ఇల్లు కట్టాలంటే గుణాది ఫౌండేషన్ అంటే గుంతలు తీయడం, పిల్లర్స్ పోయడం, స్టీల్ కట్టడం, కప్పేటప్పుడు ప్లాన్ ఉంటుంది. ఈ బిల్డింగ్ మీద ప్లాన్ ఉంటుంది. అట్లాగే మీ జీవితం కూడా బాగా కావాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ఏం చదవాలా, ఎట్లా చదవాలా, ఎట్లా టైం వేస్ట్ కాకుండా ఉండాలా, ఎక్కడెక్కడ ఏమైనా దొరుకుతుంది చేసే కార్యక్రమం చేయాలి. నేను మరొకసారి చెప్తున్నా, దీంతో పాటుగా